పార్ట్ 1లో మనం కండెన్సర్ కాయిల్లు అలాగే ఫ్రీజర్ బాక్స్లోని ఫ్లష్ అవుట్ చేస్తాము. దాంట్లో ఆయిల్ మొత్తం బయటికి తీసేస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కంప్రెసర్తో మనం ఇదే ఫ్రెండ్స్ కంప్రెసరు, దీంతో మనం దాంట్లోకి ప్రెజర్ బిల్డ్ చేద్దాము. బిల్డ్ చేసి ఏమైనా లీక్స్ ఉన్నాయని చెక్ చేసుకుందాం. ఈ కంప్రెసర్ యొక్క డిశ్చార్జ్ లైన్కి ప్రెజర్ గేజ్కి ఇద్దాము. ప్రెజర్ గేజ్ నుంచి మనము ఫ్రిడ్జ్కి ఉన్న ఛార్జింగ్ లైన్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చేసి మనం ఈ కంప్రెసర్ ఆన్ చేసినామంటే మనకు ఎయిర్ అనేది ఫిల్ చేస్తుంది, దాంట్లోకి ప్రెజర్ ఫిల్ చేస్తుంది. మనం ఒక 120, 130 అట్లా ఫిల్ చేసుకోవాలి. ఈ కంప్రెసర్ వచ్చేసి ఎల్జీ కంపెనీ కంప్రెసర్ ఫ్రెండ్స్. ఇది MF42 కంప్రెసర్. చూసారా ప్రెజర్ గేజ్ మనకు ఒక 120, ఒక 130 అట్లా PSI వచ్చేదాకా మనము ప్రెజర్ పెట్టుకోవాలి. ప్రెజర్ పెట్టుకొని లీక్స్ ఉన్నాయా లీక్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్లో వచ్చేసి 95 ఆ ప్రెజర్కి వచ్చింది. అది 100కి వస్తుంది. 100కి వచ్చిన తర్వాత 120కి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఏమైనా లీక్స్ ఉంటే లీక్ చెక్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ప్రెజెంట్లీ 120కి వరకు వచ్చేస్తుంది. 120 వరకు బిల్ చేస్తాము. ఒక 120, 130 వచ్చిన తర్వాత మనం ఆ ప్రెజర్ గేజ్ని స్టాప్ చేయాలి, క్లోజ్ చేసుకోవాలి. ప్రెజర్ గేజ్ని అలా ఫుల్ టైట్తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మనం కంప్రెసర్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కంప్రెసర్ ఆఫ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏమైనా లీక్స్ ఉన్నాయో లీక్ టెస్ట్ చేసుకోవాలి. లీక్ టెస్ట్ కోసం ఏం చేస్తామంటే లీక్ టెస్ట్ కోసం మనం ఒక మగ్గులో సర్ఫ్ వాటర్ తీసుకోవాలి. సర్ఫ్ వాటర్ తీసుకొని మనం ఎక్కడైతే బ్రేజింగ్ చేస్తామో ఆడ మనం ఆ సర్ఫ్ వాటర్ని అప్లై చేయాలి. ఆ నురగ కానీ సర్ఫ్ వాటర్ అప్లై చేయాలి. అది లీక్ ఉంటే మనకు గుడివలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని మైనర్ లీక్స్ ఉంటుంది, వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడ లీక్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు దాంట్లో ఎయిర్ బిల్డ్ చేస్తాం కదా, ఆ ఎయిర్ని మొత్తం బయటికి తీసేద్దాం. తీసేసి వాక్యూమ్ పెట్టేద్దాం. ఇప్పుడు వాక్యూమ్ ఎలా పెడతామంటే మనకు ఆ ఎల్జీ కంప్రెసర్ ఉంది కదా, ఆ ఎల్జీ కంప్రెసర్కి సెక్షన్కి పెడతాం లైన్. ఇప్పుడు డిశ్చార్జ్ పెడుతున్నామో మనకు ప్రెజర్ బిల్డ్ చేస్తుంది, సెక్షన్ పెడితే ప్రెజర్ బిల్డ్ చేస్తుంది కదా. ఇప్పుడు డిశ్చార్జ్ పెడతాం. డిశ్చార్జ్ పెట్టేసి మనము వాక్యూమ్ చేయాలి. అయితే ఈ పిన్ వరకు వచ్చేసి మనం ఆ పిన్ని సెట్ చేయాలి కంపల్సరీ. పిన్ వచ్చేసి దాంట్లో పెట్టేసి దాన్ని క్లోజ్ చేయాలి. ఆ పిన్ వల్ల వచ్చేసి మనకు నాన్ రిటర్న్ వాళ్ళ లెక్క యూజ్ అవుతుంది. మన గ్యాస్ అనేది వెనక్కి రాకుండా స్టాప్ చేస్తుంది. ఆ పిన్ వాళ్ళని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకున్న దానికి మనం ఛార్జింగ్ లైన్ ఛార్జింగ్ పైప్ అనేది పెట్టుకోవాలి. అయితే ఛార్జింగ్ పైప్ అనేది మనం ఒక సెట్ బెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రమే పెట్టాలి. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉంది చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది చూస్తున్నారు కదా, ఇది పెట్టాలి. ఆ పిన్ కనిపిస్తుంది కదా, ఆ పిన్ వచ్చేసి మన కంప్రెసర్కి ఉన్న ఛార్జింగ్ పిన్ని ప్రెస్ చేసి ప్రెస్ చేయడం వల్ల లోపలికి గ్యాస్ వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వాక్యూమ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం అరౌండ్ ఒక -30 వరకు వచ్చే వరకు ప్రెజర్ గేజ్ -30 వరకు వచ్చే వరకు వాక్యూమ్ చేయాలి. మనకు ఒక 10 to 15 మినిట్స్ టైం ఈజీగా తీసుకుంటుంది. అరే మనకు -30కి వచ్చింది. ఇప్పుడు మనం కంప్రెసర్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసుకొని గ్యాస్ ఎక్కిద్దాం ఫటాఫట్. వాక్యూమ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వేద్దాం. దీనికి వచ్చేసి మనకు 600A గ్యాస్ వస్తుంది. ఇది వచ్చేసి హై ప్రెజర్ గ్యాస్. ఇది మనం ఎంత అంటే బ్యాక్ ప్రెజర్ వచ్చేసి 1 PSI లోపు ఉండాలి. 0 to 1 PSI లోపు మాత్రమే బ్యాక్ ప్రెజర్ పెట్టుకొని బ్యాక్ ప్రెజర్ వచ్చే వరకు గ్యాస్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ ఫిల్లింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకు కూలింగ్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మోర్ వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.